గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వ్లాగ్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు నా బుకింగ్ వచ్చేసి ఇన్స్పెక్షన్ డ్యూటీలో పడింది గైస్. నేను వెళ్ళను అన్నా సరే మా సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వెళ్ళు బాబు ఎవరు వెళ్ళట్లేదు అని చెప్పారన్నమాట. సో అతని మాట నేను కాదనలేక ఈ డ్యూటీ కోసం అయితే బయలుదేరాను. ప్రస్తుతం నేను సారనాథ్ ఎక్స్ప్రెస్లో రాయ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్తున్నాను అన్నమాట. గాయ్స్, ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం చాలా సేఫ్గా ట్రావెల్ చేయాలి, ఓకేనా. మందు, సిగరెట్ అండ్ అలాగే ఉమెన్స్ని హెరాస్ చేయడం ఇలాంటి పనులు చేస్తే కనుక కృష్ణ జన్మస్థలానికి పంపించేస్తారు. కొంచెం జాగ్రత్త గాయ్స్. చూడండి, డోర్ లాక్ ఇలా చేయాలన్నమాట అండ్ అలాగే ఓపెన్ చేయాలి. ఇలా చాలామందికి తెలియదు, పాపం డోర్ లాక్ అయినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. జస్ట్ చాలా ఈజీ, ఓకేనా. ఒక 6 గంటలు ట్రావెల్ చేసిన తర్వాత మా డెస్టినేషన్ అయితే వచ్చేసింది. బట్ ఏంటంటే ఇక్కడ స్టాపేజ్ లేదు. ఆగుతుందా ఆగదా అని కన్ఫ్యూజ్ అయ్యాం. బట్ ఇంతలో కాల్ వచ్చింది, ట్రైన్ మీకోసం అక్కడ ఆగుతుంది, దిగేయండి అని. సో చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. वेरी गुड चंदिया रोड. सुपर आजा भाई, आजा. वेरी गुड, थैंक यू सो मच. మా ఇద్దరి కోసం ట్రైన్ ఆగని చోట ఆపేశారు. సో చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట నిజంగా. वेरी गुड, थैंक यू. सिग्नल दे रहे हैं. राइट मास्टर, राइट. ओके राइट, देख लिया. ये तो है निरीक्षण यान. ये तो है ज़्यादा है. इसलिए जाना है. సిగ్నల్ అయితే ఇచ్చేస్తున్నాడు. యही है చందియా రోడ్. గైస్, వీడియో స్టార్టింగ్లో మీకు ఇన్స్పెక్షన్ డ్యూటీ అని చెప్పాను కదా. సో ఆ ఇన్స్పెక్షన్ ట్రైన్ వచ్చేసి ఇదే అన్నమాట. ఈ ట్రైన్లోనే ఆఫీసర్స్ అందరూ కలిసి ట్రాక్ని ఇన్స్పెక్షన్ చేస్తారన్నమాట. సో ఇంకా చాలా టైం ఉంది. మార్నింగ్ 9:30కి బయలుదేరుతుంది ఈ ట్రైను. సో అప్పటిదాకా మేము రెస్ట్ తీసుకోవడానికి వచ్చాము. సో ఇక్కడ సెకండ్ ఏసీ కోచ్ అయితే ఉంది, సెకండ్ ఏసీ క్లాస్ కోచ్. ఆల్రెడీ చాలామంది టెక్నీషియన్స్ వచ్చి నిద్రపోతున్నారు అన్నమాట, అంటే రెస్ట్ తీసుకుంటున్నారు. సో మేము కూడా ఇప్పుడు రెస్ట్ తీసుకుందామని వచ్చాము. సో కోచ్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడు సెకండ్ ఏసీలో ట్రావెల్ చేయలేదు, ఫస్ట్ టైం చేయబోతున్నాను అన్నమాట. చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ అలాగే కాసేపు రెస్ట్ తీసుకుంటాము నేను నా తోటి టెక్నీషియన్. క్యాబిన్ బన్ గయా ठीक, 2 సీట్లే ఉన్నాయి. లేచి చూసేసరికి బయట తెల్లారింది. ఇక్కడ చాలా చలిగా ఉంది గైస్. అండ్ ప్రస్తుతం మేము ఎక్కడున్నామంటే మధ్యప్రదేశ్లోని చందియా రోడ్ రైల్వే స్టేషన్లో ఉన్నామన్నమాట. సో ఈరోజు అయితే చలి విపరీతంగా ఉంది. బయటకు వచ్చి చూసేసరికి మార్నింగ్ టీ తాగాలనిపించింది అన్నమాట. అందుకే బయటికి వచ్చాను. చూస్తే కనుక టీ స్టాల్ ఎక్కడా కనిపించడం లేదు. సో అర్థమైంది బయటికి వెళ్ళి తాగాలి అని. సో మా ఫ్రెండ్కి అయితే లేపాను అన్నమాట. వెంటనే ఇద్దరం కలిసి బయటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు టీ తాగడం కోసం. ఇన్స్పెక్షన్ డ్యూటీకి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అవుతుందన్నమాట. 9:30కి అయితే బయలుదేరుతుంది ట్రైను ఇన్స్పెక్షన్ కోసం. సో చాలా వరకు టైం అయితే మాకు లభించింది అనమాట, బయటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అండ్ అలాగే టిఫిన్ గట్లా చేయడానికి. బట్ అదృష్టం కొలది ఏంటంటే టిఫిన్ వీళ్ళే ఇస్తారంటే అండ్ అలాగే లంచ్ కూడా ఇక్కడే మాకు లభిస్తుంది. దానికి ప్రాబ్లం ఏమీ లేదు. సో అందుకే చూడండి బయట అటువైపు వెళ్ళాలన్నమాట. దారి కనిపిస్తుంది స్టేషన్ బయటికి. సో అండ్ అలాగే బయటికి ఎట్లా అయితే వచ్చామో అక్కడ ఒక అగ్గిమంట కనిపించింది గైస్. ఇంత చలిలో అగ్గిమంట కాపకుండా ఉండలేకపోయాం అనమాట. కాసేపు అగ్గిమంట కాగిన తర్వాత చాయ్ అయితే తీసుకున్నాం. చాయ్ ఏం బాగాలేదు, బట్ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది.
కాస్తంతటి 10 రూపాయలు అంట చూడండి. పర్లేదు మరి తాగాలి. సో తాగేసి మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇందులో ఏంటంటే డీజిల్ ఇంజన్ని అటాచ్ చేస్తున్నారు గైస్. ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఇంజన్తో ఇన్స్పెక్షన్ అయితే అయిపోయిందన్నమాట. ఇప్పుడు మా వంతు డీజిల్ ఇంజన్ని అటాచ్ చేసి ఇన్స్పెక్షన్ చేయాలి. ఇంతలో ఏంటంటే టిఫిన్ వచ్చింది మా కోసం. నేను నా ఫ్రెండ్ టిఫిన్ అయితే తింటున్నాం అన్నమాట. पोहा जिलेबी विथ पोहा चल भाई वो थोड़ा रख दीजिएगा ना, बस आते हैं बस. గైస్ ఇన్స్పెక్షన్ డ్యూటీకి అయితే టైం అయిందన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే డీజిల్ ఇంజన్తో పాటు టెక్నీషియన్స్ ఉండాలి. యాజ్ ఏ డీజిల్ టెక్నీషియన్గా నేను ఇంజన్తో పాటు వెళ్ళాలన్నమాట. ఇంజన్లో కూర్చొని వెళ్ళాలి. ఇంజన్లో ఎమర్జెన్సీ ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక దాన్ని సాల్వ్ చేయడం కోసం టెక్నీషియన్స్కి వస్తారనమాట. నార్మల్లీ ఎలాంటి ప్రాబ్లం రాదు, బట్ ఎమర్జెన్సీ కోసం వెళ్ళాలి అంతే. సో ఇందులో ఏంటంటే మా లంచ్ అయితే వచ్చేసింది. నేను నా టెక్నీషియన్ ఇద్దరం కలిసి లంచ్ అయితే చేస్తున్నాం గైస్. చాలా ఆకలిగా ఉందన్నమాట, ఎందుకంటే టైం వచ్చేసి మధ్యాహ్నం 2 అవుతుంది. లేట్ బిల్కుల్ ఖానేకి మామూలు. లంచ్ వచ్చేసి క్యాంటీన్ ఫుడ్లా ఉంది ఇది, ఓకేనా. సో జీరా రైస్, దీంతో పాటు 4 కూరలు కూడా ఇచ్చారన్నమాట. కాబులి చనా అండ్ దుంపలు అండ్ అలాగే పనీర్ కూర కూడా ఇచ్చారు. అండ్ పప్పు, ముద్దపప్పు అండ్ గోబీ పువ్వు దుంపల కూర, అల్ల దుంపల కూర ఇది కూడా ఇచ్చారన్నమాట. దీంతో పాటు రొట్టెలు కూడా ఇచ్చినట్టున్నారు ప్యాక్ చేసి, ఇదిగోండి. అండ్ అలాగే సలాడ్ అండ్ అలాగే ఒక స్వీట్ ఇచ్చారన్నమాట. సో లేట్ చేయకుండా మరి తినాలి. అండ్ ఇగో పచ్చడి ఇచ్చారు, ఇది లేకపోతే ఎలా చెప్పండి. ఫస్ట్ అయితే కూరలన్నీ మిక్స్ చేసేసి ఒక ముద్ద తినేయాలి చెంచాతో. టేస్ట్ అన్నిటిది ఒకేసారి తెలిసిపోతుంది. గాయస్ ఇలా ఈరోజు నా ఇన్స్పెక్షన్ డ్యూటీ అయితే ముగిసిందన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి చాలా లేట్ అయింది. టైము బిలాస్పూర్ రైల్వే స్టేషన్కి తిరిగి వచ్చేసాము. ఇక్కడి నుంచి నాకు ఇంటికి చేరడంలో ఒక 3 hours అయితే టైం పడుతుంది అన్నమాట. ఓకే గైస్, ఉంటాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ చూడాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి ఉంటాను, బాయ్.